హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను తయారు చేసే గ్రీన్ యాపిల్ చట్నీ పచ్చడి అండి. ఇదిగోండి గ్రీన్ యాపిల్, 2 ఆపిల్స్ అండి. గ్రీన్ యాపిల్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. 2 టమాటాలు, మిరపకాయలు, మెంతులు, ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె, ఇంగువ, అంతేనండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. కొంచెం నూనె వేసుకొని మెంతులు, ఆవాలు వేసుకొని దీంట్లో పోపు ఏం అక్కర్లేదండి. ఇంకా మెంతులు, ఆవాలు పొడి చేసి ఆ కారాన్ని కలుపుతాను, అంతేగాని పచ్చడిని గ్రైండ్ చేయకూడదు. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను బెల్లం వేయటం లేదండి. బెల్లం వేసుకునే వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. దీంట్లో ఇలా పచ్చడి చేసి నిమ్మకాయ పిండుకునే వాళ్ళు పిండుకుంటారు, కొంచెం పిసర్ చింతపండు వేస్తారు. నేను ఈరోజు టమాటా వేసి చేస్తున్నాను. ఇవ్వండి, మిరపకాయలు వేసేద్దాం. అంటే పచ్చడి సరిపోయే మిరపకాయలు అండి. ఇంగు వేద్దాం. ఇంగు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇవ్వండి, ఇంగు వేసాను. ఇవి తీసేద్దామండి. ఒకసారి తీసుకుంటే మెయిన్ ఏంటంటే ఏదికైనా వేయించి అక్కడ పెట్టేసుకోవడమేను. మళ్ళీ ఆపిల్ మటుకు వాటిల్లోనే ముక్కలుగా చేయటమే. ఆపిల్ ముక్కలుగానే ఉండాలండి. ఇది కొంచెం వేగాలి. ఇవి మిరపకాయలు వేగిన తర్వాత దాంతో గ్రైండ్ చేయాలండి. ఇది కూడా ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని 1 నిమిషం వేగుదాం. మూత ఏం పెట్టద్దండి. మూత పెట్టుకోకుండా ఒక్కసారి ఉప్పు చల్లుతాను, తొందరగా మగ్గుతుంది. 1 నిమిషం ఉంచి మళ్ళీ చూపిస్తాను. ఇవ్వండి, ఇవి చాలు, ఇట్లా వేగితే చాలండి. ఇవి కూడా తీసేసుకున్నాం. మనం ఇప్పుడు గ్రీన్ యాపిల్ వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాం. అవి మగ్గేలోపు ఇవి గ్రైండ్ చేసుకొని దాంట్లో కలుపుకోవడం అంతేనా. మెంతి కారం లాగా పులుపు లేకుండా. పులుపు ఆల్రెడీ దాంట్లో గ్రీన్ యాపిల్ అంటేనే కొంచెం చిరు పులుపుగా ఉంటుంది కదండి, అందుకని చింతపండు కానీ నిమ్మకాయ కానీ యూజ్ చేయట్లేదు. ఇలా టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని అలా వేస్తున్నాను. అది మీ ఇష్టం, నిమ్మకాయ పిండుకుంటే పిండుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ ఉడకకూడదు. గ్రీన్ యాపిల్ పేస్ట్ అయిపోతుంది. ఇవ్వండి, ఇప్పుడు ఈ నూనె వేసేసాను. ఇవ్వండి, ముక్కలు వేసేస్తున్నాను. ముక్కల్లో ఉప్పు, పసుపు వేసుకొని సన్నగా మగ్గబెట్టుకున్నాం. దీంట్లో సరిపోయే ఉప్పు, పసుపు, బాగా సిమ్లో పెట్టి అవి మగ్గుతుండగా ఇవి పేస్ట్ చేసుకోవడమేనండి. ఇవి పొడి చేసుకొని దీంట్లో కలుపుకుందాం. ఇవ్వండి, తీసేస్తున్నాను మూత. ఇవ్వండి, దాదాపు ఉడికిపోయింది ముక్క. ఇప్పుడు దీంట్లో మనం ఇలా గ్రైండ్ చేసుకున్నామండి. మరీ పేస్ట్గా గ్రైండ్ చేయకూడదు, ఇలా గ్రైండ్ చేయాలి. ఇది చేసిన దాంట్లో ఒక 2 మినిట్స్ కలుపుకొని 2 మినిట్స్ ఉంచుకుందాం. ఉంచుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇంతేనండి, ముక్కలుగా బాగుంటుంది పచ్చడి. మెంతి
మెంతి కారం లాగా ఉంటుంది. ఇంతేనండి పచ్చడి. ఇంకా కొంచెంసేపు ఉంచామనుకోండి పేస్ట్ అయిపోతుంది. ఇది డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇంతేనండి పచ్చడి. కొంచెం పీసులుగా ఉంటుంది. ట్రై చేయండి. దీన్ని పికిల్ కూడా పెట్టుకుంటారు, మామూలుగా ఆవకాయ టైప్లో పెట్టుకుంటారు. నేను ఇలా మెంతి కారం వేసి చేశాను. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. గ్రీన్ యాపిల్ మెంతి కారం వేసిన పచ్చడి అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.